మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము డిమాండ్ మరియు డిమాండ్ రకాలు అనే పాఠంను నేర్చుకుందాం. సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే కోరిక అని అర్థం. సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే కోరిక అని అర్థం. సాధారణంగా డిమాండ్ అనే పదాన్ని, కోరిక అనే పదాన్ని పర్యాయపదంగా, డిమాండ్ అనే పదాన్ని పర్యాయపదంగా వాడటం జరుగుతుంది. కానీ ఆర్థిక పరిభాషలో డిమాండ్ అంటే వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని మనం డిమాండ్ అంటాము. ఆర్థిక పరిభాషలో వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని మాత్రమే డిమాండ్ అంటాము. సాధారణంగా మనకు కోరిక ఉన్నంత మాత్రాన ఆ వస్తువుకు డిమాండ్ ఉన్నట్టు కాదు. కోరికతో పాటు ఏముండాలి? కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తురాశి పరిమాణాన్ని మాత్రమే మనము డిమాండ్ అంటాము. ఈ డిమాండ్ని స్థూలంగా 3 రకాలుగా చెప్పవచ్చును. ఒకటి, దే ఆర్ 3 మేజర్ కైండ్స్ ఆఫ్ డిమాండ్ మే బి డిస్టింగ్విష్డ్ బేస్డ్ ఆన్ ఇట్స్ డిటర్మినెంట్స్. అంటే డిమాండ్ రకాలను డిమాండ్ నిర్ణయించే అంశాల ఆధారంగా మనం 3 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఒకటి 1 ప్రైస్ డిమాండ్, సెకండ్ 1 ఇన్కమ్ డిమాండ్, థర్డ్ 1 క్రాస్ డిమాండ్. ఫస్ట్ 1 ధర డిమాండ్. ధర డిమాండ్ అంటే ధరకు వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే ధర డిమాండ్. ధర డిమాండ్ మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువు వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తు పరిమాణము పెరుగుతుంది. సో ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉన్నది. ధర డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రింది వాలి ఉంటుంది. ధర డిమాండ్ అంటే ధర డిమాండ్ ధరకు వస్తువు డిమాండ్ పరిమాణమునకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ధర డిమాండ్ అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి, మిగతా డిమాండ్ కారకాలను స్థిరంగా ఉంచి, మిగతా డిమాండ్ కారకాలంటే మనకు డిమాండ్ కారకాల్లో ఒక వస్తువు ధరతో పాటు ప్రత్యామ్నాయ పూరక వస్తువులు, వినియోగదారుని ఆదాయము, అభిరుచులు, అలవాట్లు, మిగతా అన్నింటినీ స్థిరంగా ఉంచి ఆ వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువుకు వినియోగదారుడు ఆ వస్తువును కొనుగోలు చేసే డిమాండ్ పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణము పెరుగుతుంది. అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం ఉంటుంది. అందువలన ధర డిమాండ్ రేఖ ఎప్పుడు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. సో ఇప్పుడు ప్రైస్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్స్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ commodity. Price demand states that there is an inverse or negative relationship between the price and quantity demanded of a commodity at a point of time. It is assumed here that other things such as consumers' income etc. remain constant. The quantity demanded of a particular commodity depends on its price being other things remaining constant. అంటే ధర డిమాండ్ మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువు డిమాండ్ పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము పెరుగుతుంది. ధరకు డిమాండ్కు విలోమాను సంబంధం కలిగి ఉంటుంది. ధర డిమాండ్ యొక్క ఎప్పుడు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. సో ఈ ధరకు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ డిమాండ్, ఆదాయ డిమాండ్. ఆదాయ డిమాండ్ వినియోగదారుడి ఆదాయమునకు మరియు
వినియోగదారుడి ఆదాయంకు వస్తు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ తెలియచేస్తుంది. So income demand explains the relationship between various levels of consumers' income and various quantities of goods and services demanded, assuming other factors remaining constant. Other factors here include price of the good, price of related goods, taste, preferences, etc. There is a functional relationship between income and demand changes in quantity demanded. The functional relationship between income and demand is shown on the following formula: dx is equal to function of y, where dx is demand for good of x, y income of the consumer, and if f is equal to function, it means the quantity demanded of a good x is a function of consumer's income. The functional relationship between income and quantity demanded may be inverse or direct depending on the nature of the commodity. ఇన్కమ్ డిమాండ్ అంటే ఇన్కమ్ డిమాండ్ ఆదాయ డిమాండ్ వినియోగదారుని ఆదాయమునకు వస్తువు డిమాండ్ పరిమాణములకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆదాయ డిమాండ్ అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి వినియోగదారుని ఆదాయం పెరిగినట్లయితే అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణము పెరుగుతుంది. అతను కొనుగోలు చేసే వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. సో ఈ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ రేఖ ఆదాయ డిమాండ్ సందర్భంలో మేలు రకమైన వస్తువులు మరియు నాసి రకమైన వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ మేలు రకమైన వస్తువుల విషయంలో ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. అదేవిధంగా నాసి రకమైన వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఈ ఆదాయ డిమాండ్ను ఈ క్రింది ఫార్ములా ద్వారా వివరించవచ్చు. dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ y. dx అంటే వస్తువు యొక్క డిమాండ్, f అంటే ప్రమేయము, y అంటే వినియోగదారుని ఆదాయం. వినియోగదారుని ఆదాయంలో ఏమైనా మార్పు వచ్చినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుందని ఆదాయ డిమాండ్ మనకు తెలియజేస్తుంది. సో ఆదాయ డిమాండ్ మనకి ఏం తెలియజేస్తుంది? వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వల్ల అతను వినియోగించే వస్తువుల పరిమాణంలో మార్పు వస్తుందని ఆదాయ డిమాండ్ రేఖ తెలియజేస్తుంది. ఆ మార్పు పాజిటివ్గా అంటే ధనాత్మకంగా ఉండొచ్చు, రుణాత్మకంగా ఉండవచ్చు. మేలు రకమైన వస్తువుల విషయంలో ఆదాయం పెరిగినట్లయితే మేలు రకమైన వస్తువుల విషయంలో డిమాండ్ ధనాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా వినియోగదారుని ఆదాయం పెరిగినట్లయితే నాసిరకమైన వస్తువుల విషయంలో డిమాండ్ రుణాత్మకంగా ఉంటుంది. మరొకసారి ఆదాయ డిమాండ్ అంటే ఆదాయ డిమాండ్ వినియోగదారుని ఆదాయమునకు అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణమునకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది. ఆదాయ డిమాండ్ని ఈ క్రిందిగా విధంగా చెప్పవచ్చు. వినియోగదారుని మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి వినియోగదారుని ఆదాయము మారినట్లయితే, అంటే మిగతా పరిస్థితులు అంటే వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు, మిగతా ఆ వస్తువు ధర వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉంచి ఆదాయం మారినట్లయితే అతను వినియోగదారుడు కొనుగోలు చేసే వస్తువు పరిమాణం డిమాండ్ పరిమాణం మారుతుంది. ఆ డిమాండ్ పరిమాణము ధనాత్మకంగా ఉండవచ్చు లేదా రుణాత్మకంగా ఉండవచ్చు. సో ఈ ఆదాయ డిమాండ్ను ఈ క్రింది సమీకరణం ద్వారా తెలియచేయవచ్చును. dx ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ y. y అంటే ఇక్కడ dx అంటే వస్తువు యొక్క డిమాండ్, f అంటే ప్రమేయము, y అంటే వినియోగదారుని ఆదాయం. వినియోగదారుని ఆదాయంలో మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వినియోగదారుని ఆదాయంలో పెరుగుదల వల్ల డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. ఆ డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పు ధనాత్మకంగా ఉండవచ్చు లేదా రుణాత్మకంగా ఉండవచ్చు. సో నెక్స్ట్ ఆదాయ డిమాండ్ పట్టిక. ఆదాయ డిమాండ్ పట్టికను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇన్కమ్ ఇన్ రూపీస్, వినియోగదారుని ఆదాయం ఇలా ఉన్నది. సుపీరియర్ గూడ్స్ డిమాండ్ ఇన్ కేజెస్. సుపీరియర్ గూడ్స్ అంటే
సాధారణ వస్తువులు లేదా మేలు రకమైన వస్తువుల విషయంలో అతని కొనుగోలు పరిమాణం ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇన్ఫీరియర్ గుడ్స్ అంటే నాసి రకమైన వస్తువుల విషయంలో డిమాండ్ పరిమాణం, అతను కొనుగోలు చేసే వస్తువుల పరిమాణం ఈ విధంగా ఉంది. వినియోగదారుని ఆదాయం 2000 రూపాయలు ఉన్నప్పుడు అతను మేలు రకమైన వస్తువుల కొనుగోలు 4 కేజీలు చేస్తే నాసి రకమైన వస్తువుల వినియోగం 12 కేజీలుగా ఉన్నది. అదేవిధంగా వినియోగదారుని ఆదాయం 4000కు పెరిగినప్పుడు అతను వినియోగించిన మేలు రకమైన వస్తువుల వినియోగ పరిమాణము 6 కేజీలు కాగా నాసి రకమైన వస్తువుల వినియోగము 10 కేజీలుగా ఉన్నది. అదేవిధంగా ధర 4 రూపాయల ఆదాయము 4000 నుండి 6000కు ఉన్నప్పుడు అతను మేలు రకమైన వస్తువుల డిమాండ్ పరిమాణము 8 కేజీలు ఉండగా నాసి రకమైన వస్తువుల డిమాండ్ పరిమాణము 8 కేజీలుగా ఉన్నది. అదేవిధంగా 6000 నుండి వినియోగదారుని ఆదాయము 8000కు పెరిగినప్పుడు మేలు రకమైన వస్తువుల డిమాండ్ 10 కేజీలు ఉన్నది. అదేవిధంగా నాసి రకమైన వస్తువుల డిమాండ్ 6 కేజీలుగా ఉన్నది. వినియోగదారుని ఆదాయం 8000 నుండి 10,000కు పెరిగినప్పుడు మేలు రకమైన వస్తువుల వినియోగము డిమాండ్ 12 కేజీలు ఉండగా నాసి రకమైన వస్తువుల డిమాండ్ 4 కేజీలుగా ఉన్నది. వినియోగదారుని ఆదాయము పెరిగే కొద్దీ మేలు రకమైన వస్తువుల కొనుగోలు పరిమాణము పెరుగుతుంది. అదేవిధంగా వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ నాసి రకమైన వస్తువుల వినియోగము తగ్గుతుంది. అంటే మేలు రకమైన వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయము డిమాండ్ ధనాత్మకంగా ఉన్నది. అదేవిధంగా నాసి రకమైన వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ అతను కొనుగోలు చేసే వస్తు పరిమాణము తగ్గుతూ ఉన్నది. మళ్ళొకసారి పరిశీలిస్తే ఆదాయ డిమాండ్ పట్టికను పరిశీలిస్తే వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ మేలు రకమైన వస్తువుల వినియోగదారుని వినియోగ పరిమాణము పెరుగుతుంది. అంటే ఆదాయం పెరుగుతున్న కొద్దీ మేలు రకమైన వస్తువుల విషయంలో వినియోగదారుని యొక్క కొనుగోలు పరిమాణము పెరుగుతుంది. అంటే ఆదాయమునకు డిమాండ్కు ధనాత్మక సంబంధము ఉన్నది. అదేవిధంగా వినియోగదారుని ఆదాయము పెరుగుతున్న కొద్దీ నాసి రకమైన వస్తువుల వినియోగము తగ్గుతుంది. అంటే వినియోగదారుని ఆదాయమునకు డిమాండ్కు విలోమానో సంబంధం ఉన్నది. దీనిని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా ఒక్కసారి చూద్దాం. ఇన్కమ్ డిమాండ్ ఫర్ superior or normal goods. In case of superior or normal goods, quantity demanded increases when there is an increase in the income of consumer. Income demand for superior goods exhibits a positive relationship between the income and quantity demanded. In such a case, the demand curve slopes upward from left to right. అంటే సుపీరియర్ గూడ్స్ విషయంలో మేలు రకమైన వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. వినియోగదారుని ఆదాయంకు డిమాండ్కు అనులోమాను సంబంధం ఉన్నది. ఈ పై రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే OX అక్షంపై క్వాంటిటీ డిమాండ్ను, OY అక్షంపై ఆదాయంను సూచించాము. వినియోగదారుని ఆదాయము OYగా ఉన్నప్పుడు అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము OQగా ఉన్నది. వినియోగదారుని ఆదాయము OYగా ఉన్నప్పుడు అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణము OQగా ఉన్నది. అదేవిధంగా తన ఆదాయం OY నుండి OY1కు పెరిగినప్పుడు అతను కొనుగోలు చేసిన వస్తువు పరిమాణం OQ నుండి OQ1కు పెరిగింది. YD అనేది ఆదాయ డిమాండ్ రేఖ. సో ఇక్కడ మనం పై చిత్రాన్ని పరిశీలించినట్లయితే వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ అతను వినియోగించే వస్తువుల పరిమాణము పెరుగుతుంది. మేలు రకమైన వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం పెరిగినట్లయితే అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణము పెరుగుతుంది. YD డిమాండ్ రేఖ ఎడమ నుంచి అంటే డిమాండ్ రేఖ వాలు ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. ఇన్కమ్ డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఆన్ ద కాంట్రరీ అంటే
quantity demanded of inferior goods decreases with the increase in income of consumers. Income demand for inferior goods has inverse relationship between the income and quantity demanded. In such a case, the demand curve slopes downward from left to right. Income demand for inferior goods, on the contrary, quantity demanded of inferior goods decreases with the increase in income of the consumers. Income demand for inferior goods has an inverse relationship between the income and quantity demanded. In such a case, the demand curve slopes downward from left to right. ఆదాయ డిమాండ్ నాసిరకమైన వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ నాసిరకమైన వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ నాసిరకమైన వస్తువుల వినియోగదారుని యొక్క నాసిరకమైన వస్తువుల వినియోగము తగ్గుతూ ఉంది. ఎందుకంటే తన ఆదాయం పెరిగినప్పుడు ఎవరైనా సాధారణంగా మంచి వస్తువులను కొనుగోలు చేయాలని అనుకుంటారు. అంటే ఇక్కడ నాసిరకమైన వస్తువుల వినియోగం తగ్గిపోతూ ఉన్నది. వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ అతను వినియోగించే నాసిరకమైన వస్తువుల వినియోగ పరిమాణము తగ్గుతూ ఉన్నది. నాసిరకమైన వస్తువుల విషయంలో రేఖ ఆదాయ డిమాండ్ ఎడమ నుంచి కుడికి వాలి ఉంటుంది. ఆదాయంకు డిమాండ్కు విలోమాను సంబంధం కలిగి ఉంటుంది. ఏ వస్తువుల విషయంలో? నాసిరకమైన వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఆదాయ డిమాండ్ అంటే నాసిరకమైన వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఎందుకంటే వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ అతను వినియోగించే నాసిరకమైన వస్తువుల పరిమాణం తగ్గుతుంది. అందువలన డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. దీన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా చూద్దాం. సో ఓఎక్స్ అక్షంపై క్వాంటిటీ డిమాండ్ను, అదేవిధంగా ఓవై అక్షంపై వినియోగదారుని ఆదాయంను సూచించాము. ఓఎక్స్ అక్షంపై వినియోగదారుని వస్తువు కొనుగోలు చేసే డిమాండ్ పరిమాణంను, ఓవై అక్షంపై వినియోగదారుని ఆదాయంను సూచించాము. వినియోగదారుని ఆదాయము ఓవైగా ఉన్నప్పుడు అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణం ఓక్యూగా ఉన్నది. అదేవిధంగా అతని ఆదాయము వినియోగదారుని ఆదాయం ఓవై నుండి ఓవై 1కు పెరిగినప్పుడు అతను కొనుగోలు చేసే వస్తువు పరిమాణము ఓక్యూ నుండి OQ1కు తగ్గింది. వైడి వినియోగదారుని ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంది. వినియోగదారుని ఆదాయంకు నాసిరకమైన వస్తువుల కొనుగోలు పరిమాణమునకు విలోమాన సంబంధమును కలిగి ఉన్నది. వినియోగదారుని ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉన్నది. మళ్ళీ ఒకసారి నాసిరకమైన వస్తువుల విషయంలో డిమాండ్ ఎలా ఉంటుందనేది పై రేఖాచిత్రమును పరిశీలించినట్లయితే వినియోగదారుని ఆదాయం ఓవైగా ఉన్నప్పుడు అతను నాసిరకమైన వస్తువులను కొనుగోలు చేసే పరిమాణం ఓక్యూగా ఉన్నది. అదేవిధంగా ఆదాయం ఓవై నుండి ఓవై 1కు పెరిగినప్పుడు అతను కొనుగోలు చేసే వస్తువుల పరిమాణం ఓక్యూ నుండి OQ1కు తగ్గినది. అంటే ఆదాయం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుడు నాసిరకమైన వస్తువులకు వినియోగ పరిమాణము తగ్గిపోతుంది. అందువలన వినియోగదారుని ఆదాయంకు నాసిరకమైన వస్తువుల డిమాండ్కు విలోమాను సంబంధం ఉంది. అందువలన ఆదాయ డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. నెక్స్ట్, cross demand refers to the relationship between any two goods which are either complementary to each other or substitutes for each other. It indicates the quantity of goods demanded when the price of its substitute or complementary goods change. In short, the functional relationship between the price of a commodity, say Y, and say quantity demanded for another commodity, say X, is called cross demand. Cross demand refers to certain commodities whose demand depends not only on their price but also on the prices of related goods. The related goods may be either substitutes or complementary. Other things such as price of the good, income, taste, etc. remaining the same.
The quantity demanded for a commodity depends on the price of related goods. జాత్యంతర క్రాస్ డిమాండ్. జాత్యంతర డిమాండ్ అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పును తెలియజేసేదే డిమాండ్ పరిమాణము. అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పును తెలియజేసేదే డిమాండ్. జాత్యంతర డిమాండ్ వస్తువు డిమాండ్ పరిమాణమునకు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. జాత్యంతర డిమాండ్ అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలో మార్పు వల్ల అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పునే జాత్యంతర డిమాండ్ అంటాము. జాత్యంతర డిమాండ్ ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరకు మరియు ఆ వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేస్తుంది. జాత్యంతర డిమాండ్ అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో ఎంత మార్పు వస్తుందని తెలియజేసేదే జాత్యంతర డిమాండ్. జాత్యంతర డిమాండ్ ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంకు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల మార్పు ఏ విధమైన సంబంధాన్ని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ వస్తువులు. Substitute are those goods which satisfy the same want. For example, tea and coffee, Colgate and Close-Up, Pepsi and Coca-Cola, etc. are substitutes. Substitutes are those goods which satisfy the same want. For example, tea and coffee, Colgate and Close-Up, Pepsi and Coca-Cola, etc. are substitutes. అంటే ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒకే కోరికను తీర్చుటకు వివిధ రకాల సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించి ఆ కోరికను తీర్చుకోవచ్చు. అటువంటి వస్తువులనే ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ అంటే టీ లేకపోయినట్లయితే కాఫీ తాగి మనం ఆ కోరికను తీర్చుకోవచ్చు. అలాగే పేస్ట్, అది కోల్గేట్ పేస్ట్ లేకపోయినట్టయితే క్లోజ్-అప్ పేస్ట్ని యూజ్ చేసి మనం బ్రష్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా డ్రింక్ తాగేటప్పుడు పెప్సీ, కోకోకోలా తాగి ఆ కోరికను సంతృప్తి పరచుకోవచ్చు. అంటే ఒక కోరికను తీర్చుకోవడానికి వివిధ రకాల వస్తువు ఉన్నట్లయితే వాటిని మనం ప్రత్యామ్నాయ వస్తువులు అంటాము, సమీప ప్రత్యామ్నాయ వస్తువులు అంటాము. ఈ సమీప ప్రత్యామ్నాయ వస్తువులను ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. కాఫీ ప్రైస్, కాఫీ డిమాండ్ ఇన్ కప్స్, టీ ప్రైస్ ఇన్ రూపీస్, టీ డిమాండ్ ఇన్ కప్స్. చూడండి ఒకసారి, 10 రూపాయల ధర ఉన్నప్పుడు కాఫీ ధర ఉన్నప్పుడు కాఫీ డిమాండ్ ఎంత ఉందంటే 500 కప్పు ఉంది. అదేవిధంగా 9 రూపాయల ధర ఉన్నప్పుడు కాఫీ డిమాండ్ 600 కప్స్గా ఉన్నది. అదేవిధంగా టీ ప్రైస్ 10 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ 500 కప్స్ ఉన్నది. అదేవిధంగా టీ ధర 10 రూపాయలు ఉన్నప్పుడు టీ డిమాండ్ కప్స్ 400గా ఉన్నది. కాఫీ ధర 9 రూపాయలు ఉన్నప్పుడు కాఫీ డిమాండ్ ఎంత ఉంది? 600గా ఉన్నది. అదే టీ 10 రూపాయల ధర ఉన్నప్పుడు టీ డిమాండ్ ఎంత ఉన్నది? 400గా ఉన్నది. కానీ కాఫీ ధరను 9 రూపాయల నుంచి మనం 10 రూపాయలకు పెంచినప్పుడు, కాఫీ ధరను 9 రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచినప్పుడు కాఫీ డిమాండ్ ఎంత ఉన్నది? 500గా ఉన్నది. సో టీ ధర 10 రూపాయల నుండి 10 రూపాయలను మనం స్థిరంగా ఉంచాము, డిమాండ్ ఎంత ఉన్నది? 500 కప్పులుగా ఉన్నది. అంటే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పును మనకేం తెలియజేస్తుంది? జాత్యంతర డిమాండ్ తెలియజేస్తుంది. అంటే కాఫీ ధరను మనం పెంచినట్లయితే ఈ డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది.
తగ్గుతుంది. అంటే కాఫీ ధరను టీకు సమీప ప్రత్యామ్నాయ వస్తువు కాఫీ కాబట్టి కాఫీ ధరల్లో మార్పు రావడం వల్ల టీ డిమాండ్ పరిమాణంలో ఏమైంది, మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలా ఉన్నది, ధనాత్మకంగా ఉన్నది. పై పట్టికను పరిశీలించి అబౌవ్ టేబుల్ షోస్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ అండ్ ద డిమాండ్ ఆఫ్ ఏ టీ ఇఫ్ ద టూ గూడ్స్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఈ రెండు వస్తువులు సమీప ప్రత్యామ్నాయ వస్తువులు ఉన్నట్టే దే విల్ సాటిస్ఫై ది సేమ్ వాంట్. ఫర్ ఇన్స్టాన్స్ టీ అండ్ కాఫీ అండ్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ డిక్రీజెస్ the quantity demanded of tea decreases even though its price is constant. However, relative price of tea when compared to the price of coffee becomes higher. Therefore, consumers shift their demand from tea to coffee. In the same way, if the price of the coffee increases, the quantity demanded of tea increases even though its price is constant. Hence, in case of substitutes, the demand curve possesses a positive slope, that is slopes upward. అదేవిధంగా పై పట్టికను పరిశీలించినట్లయితే కాఫీ ధర 10 రూపాయల నుంచి 9 రూపాయలకు తగ్గించినట్లయితే 10 రూపాయల నుంచి 9 రూపాయలకు తగ్గించినట్లయితే టీ డిమాండ్ 10 రూపాయల మొదటి 10 రూపాయల దగ్గర కాఫీ డిమాండ్ 500 కప్స్గా ఉంది. టీ 10 రూపాయల దగ్గర 500 కప్స్గా ఉన్నది. కాఫీ ధరను మనం 9 రూపాయలకు తగ్గించినప్పుడు కాఫీ డిమాండ్ ఎంత ఉంది, 600 కప్పులుగా ఉన్నది. అదేవిధంగా టీ డిమాండ్ టీ ధరను 10 రూపాయలుగానే స్థిరంగా ఉంచి టీ డిమాండ్ ఎంత అయింది, ఎన్ని కప్స్ అయినాయి, 400. అంటే కాఫీ ధరను తగ్గించినట్లయితే టీ డిమాండ్ పరిమాణం కూడా తగ్గుతుంది. అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ప్రత్యామ్నాయ వస్తువుల ధరల్లో మార్పు వచ్చినట్లయితే, సమీప ప్రత్యామ్నాయ వస్తువుల ధరలో మార్పు వచ్చినట్లయితే డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. అది డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పు ఎలా ఉంటుంది, ధనాత్మకంగా ఉంటుంది. దీన్ని ఈ క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకుందాం. పై రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే OX అక్షంపై డిమాండ్ ఆఫ్ టీను, OY అక్షంపై ప్రైస్ ఆఫ్ కాఫీను తీసుకున్నాము. CD డిమాండ్ రేఖను, ప్రత్యామ్నాయ వస్తువుల డిమాండ్ రేఖను, CD ప్రత్యామ్నాయ వస్తువుల డిమాండ్ రేఖ. ప్రైస్ ఆఫ్ కాఫీ ధర ఓపీగా ఉన్నప్పుడు టీ డిమాండ్ ఓక్యూగా ఉన్నది. కాఫీ ధర ఓపీ నుంచి OP1కు పెరిగినప్పుడు టీ డిమాండ్ ఓక్యూ నుండి OQ1కు పెరిగింది. మళ్ళీ ఒకసారి, కాఫీ ధర ఓపీగా ఉన్నప్పుడు టీ డిమాండ్ ఓక్యూగా ఉన్నది. అదేవిధంగా కాఫీ ధర ఓపీ నుండి OP1కు పెరిగినప్పుడు టీ డిమాండ్ పరిమాణము OQ నుండి OQ1కు పెరిగింది. OP1 నుండి కాఫీ ధర OP1 నుండి OPకి తగ్గించినప్పుడు టీ డిమాండ్ OQ1 నుంచి OQకి తగ్గింది. సో ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి, డిమాండ్ రేఖ వాలు ఎడమ నుంచి కుడికి పైకి పోతుంది. సో అంటే ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఆదాయ డిమాండ్ ధనాత్మకమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ వెబ్లర్ వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ ప్రత్యామ్నాయ వస్తువు ధర పెరిగే కొద్దీ ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము పెరుగుతుంది. ప్రత్యామ్నాయ వస్తువు ధర తగ్గే కొద్దీ ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము తగ్గుతుంది. ఇది మనకు జాత్యంతర డిమాండ్లో ప్రత్యామ్నాయ వస్తువుల్లో డిమాండ్ రేఖ ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. ఇప్పుడు కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే పూరక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కాంప్లిమెంటరీ గూడ్స్ ఆర్ దోస్ విచ్ సాటిస్ఫై ద సేమ్ వాంట్ జాయింట్లీ. Complementary goods are those which satisfy the same want jointly. For instance, car and fuel. For example,
ఫర్ ఇన్స్టెన్స్ కార్ అండ్ ఫ్యూయల్, షూస్ అండ్ సాక్స్, బ్రెడ్ అండ్ బటర్ ఇటీసీ ఆర్ కాంప్లిమెంటరీస్. అంటే పూరక వస్తువులు అంటే ఒకే కోరికను తీర్చడానికి అనేక వస్తువుల ఉపయోగము ఉంటుంది. అనేక వస్తువులను కలిసి ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ వినియోగదారుని యొక్క కోరిక తీరుతుంది. అంటే ఒక కోరిక తీర్చుకోవడానికి అనేక వస్తువులను ఉపయోగించవలసి ఉంటుంది. అటువంటి వస్తువుల్ని మనం ఏమంటున్నాము? పూరక వస్తువులు అంటున్నాము. పూరక వస్తువులు ఎగ్జాంపుల్ మనం ఏమంటున్నాము? కార్ అండ్ ఫ్యూయల్ అంటే ఇంధనము మరియు కారు, షూ మరియు సాక్స్ అంటే ఒకటి లేకుండా మరొక దానితో ఆ కోరికను మనం తీర్చుకోలేము. అంటే ఏదో ఒక వస్తువుతో మనం ఆ కోరికను షూ వేసుకోవాలంటే షూతో పాటు సాక్స్ కూడా ఉండాలి. కారు నడపాలంటే ఇంధనము ఉండాలి. అదేవిధంగా బ్రెడ్ తినాలంటే వెన్నె కూడా ఉండాలి. సో వెన్నె లేకుండా బ్రెడ్ తినలేను, బ్రెడ్ లేకుండా వెన్నను అంటే ఈ రెండు వస్తువులు మన ఆకలి కోరికను తీర్చాలంటే ఈ రెండు వస్తువులు ఉండాలి. అందువల్ల వీటిని ఏమంటున్నాము? పూరక వస్తువులు అంటున్నాము. ఈ పూరక వస్తువుల విషయంలో పూరక వస్తువుల యొక్క డిమాండ్ పట్టికను చూద్దాం. ఈ క్రింది విధంగా ఉన్నది. కార్ ప్రైసెస్ ఇన్ రూపీస్, కార్ డిమాండ్. ఫ్యూయల్ ప్రైసెస్ ఇన్ రూపీస్, ఫ్యూయల్ డిమాండ్. కార్ ప్రైసెస్ 5 లక్షలుగా ఉన్నప్పుడు కార్ డిమాండ్ 1000 కార్ల డిమాండ్ ఉన్నది. అదేవిధంగా కార్ల ధర 5 లక్షలుగానే ఉన్నప్పుడు కారు డిమాండ్ 2000గా ఉన్నది. ఫ్యూయల్ ప్రైస్ 75,000 రూపాయలు ఉన్నప్పుడు ఫ్యూయల్ డిమాండ్ లీటర్స్ 500గా ఉన్నది. అదేవిధంగా ఫ్యూయల్ ప్రైస్ 75 నుండి 50కి తగ్గించినప్పుడు డిమాండ్ 1000 లీటర్లుగా ఉన్నది. అంటే ఇక్కడ పూరక వస్తువుల ధరలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. మనం ఈ పట్టికను పరిశీలించినట్లయితే వినియోగదారుడు వినియోగించే ఫ్యూయల్ ధర, ఇంధనం ధర 75 రూపాయల నుంచి 50 రూపాయలు తగ్గినప్పుడు కార్ల డిమాండ్ 1000 కార్ల నుండి 2000 కార్లకు పెరిగింది. అదేవిధంగా ఫ్యూయల్ ధర 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచినప్పుడు కార్ల డిమాండ్ పరిమాణము 2000 నుండి 1000 రూపాయలకు 1000 యూనిట్లకు తగ్గింది. అంటే పూరక వస్తువుల ధరలో మార్పుల వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము మారుతుంది. ఆ డిమాండ్ పరిమాణం ఎలా మారుతుంది? రుణాత్మకంగా మారుతుంది. అందువలన పూరక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ వాలు ఎడమ నుంచి కుడికి రుణాత్మకమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. From the above table shows an inverse relationship between the price of fuel and the demand for cars. If the price of fuel decreases, the demand for car may increases. అంటే ఇంధనం యొక్క ధర తగ్గినట్లయితే కార్ల డిమాండ్ పరిమాణము పెరుగుతుంది. అదేవిధంగా ఫ్యూయల్ ధర పెరిగినట్లయితే కార్ల డిమాండ్ పరిమాణము తగ్గుతుంది. సో పూరక వస్తువుల విషయంలో జాత్యంతర డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. పూరక వస్తువుల విషయంలో వస్తువు డిమాండ్కు పూరక వస్తువుల ధరకు విలోమాను సంబంధం కలిగి ఉన్నది. దీన్ని క్రింది రేఖాచిత్రం ద్వారా తెలుసుకుందాం. ప్రైస్ OX అక్షంపై కార్ యొక్క డిమాండ్ పరిమాణంను, OY అక్షంపై ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ను సూచించాము. CD కాంప్లిమెంటరీ గూడ్స్ యొక్క డిమాండ్ రేఖ. సో OX అక్షంపై ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ ఇంధనం ధర ఓపీగా ఉన్నప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం OQగా ఉన్నది. ధర ఓపీగా ఉన్నప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం, ఇంధనం ధర ఓపీగా ఉన్నప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం OQగా ఉన్నది. ఇంధనం ధర ఓపీ నుండి OP1కు తగ్గించినప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం OQ నుండి OQ1కు పెరిగింది.
ధర ఓపీ నుండి ఇంధనము ధర ఓపీ నుండి OP1కు తగ్గించినప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం OQ నుండి OQ1కు పెరిగింది. అదేవిధంగా ఇంధనం ధర OP1 నుండి OPకి పెంచినప్పుడు డిమాండ్ పరిమాణం OQ1 నుండి OQకి తగ్గింది. From the above diagram, demand for a cars is taken on y-axis and fuel is taken on the y-axis. If the price of fuel decreases from OP to OP1, the quantity demanded of cars may increase from OQ to OQ1. అంటే ఇక్కడ ఇంధనం ధర OP నుండి OP1కు తగ్గించినట్లయితే కార్ల డిమాండ్ పరిమాణం OQ నుండి OQ1కు పెరుగుతుంది. సో ఇంధనం ధరకు కార్ల డిమాండ్కు విలోమాను సంబంధం ఉన్నది. CD డిమాండ్ రేఖ రుణాత్మక వాలును కలిగి ఉన్నది. ఒకసారి మళ్ళీ పరిశీలించినట్లయితే ఒకసారి మళ్ళీ చూద్దాం. డిమాండ్ అంటే సాధారణ పరిభాషలో కోరిక అనే అర్థం. కానీ ఆర్థిక పరిభాషలో వస్తువు కావాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి, నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద చెల్లించడానికి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న వస్తువు రాశి పరిమాణాన్ని డిమాండ్ అంటాం. ఈ డిమాండ్ను మూడు రకాలుగా చెప్పవచ్చు. ఈ మూడు రకాలుగా చెప్పడానికి మనకు డిమాండ్ నిర్ణయకాలను ఆధారంగా డిమాండ్ను మూడు రకాలుగా చెప్పవచ్చును. ఒకటి ధర డిమాండ్, 2 ఇన్కమ్ డిమాండ్, 3 జాత్యంతర డిమాండ్. ధర డిమాండ్ అంటే వస్తువు ధరకు ఆ వస్తువు డిమాండ్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ధర డిమాండ్. సో ధర డిమాండ్ అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి అంటే ఆ వస్తువు ధర కాకుండా ఆ వస్తువు యొక్క ప్రత్యామ్నాయ పూరక వస్తువులు వినియోగదారుని ఆదాయం, అభిరుచులు, అలవాట్లను స్థిరంగా ఉంచి ఒక వస్తువు యొక్క ధరను మార్చినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము మారుతుంది. ధర డిమాండ్లో వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం మారుతుంది అని ధర డిమాండ్ తెలియజేస్తుంది. అదేవిధంగా ఆదాయ వినియోగదారుని ఆదాయంలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుందని ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది. ఆదాయ డిమాండ్ ఒక వినియోగదారుని ఆదాయంకు ఆ వస్తువు యొక్క డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే ఆదాయ డిమాండ్ అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి, అంటే వినియోగదారుని ఆ వస్తువు యొక్క ధర, వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లను స్థిరంగా ఉంచి వినియోగదారుని ఆదాయంలో మార్పు రావడం వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుందని మనకు ఆదాయ డిమాండ్ తెలియజేస్తుంది. ఆదాయ డిమాండ్ పట్టికను మనం పరిశీలించినట్లయితే ఆదాయ డిమాండ్లో మన రెండు రకాల వస్తువులు ఉన్నాయి. ఒకటి సుపీరియర్ గూడ్స్, 2 ఇన్ఫీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్ అంటే మేలు రకమైన వస్తువులు, ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే నాసి రకమైన వస్తువులు. సో వినియోగదారుని ఆదాయము 2000గా ఉన్నప్పుడు సుపీరియర్ గూడ్స్ అంటే వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ సుపీరియర్ గూడ్స్ అంటే మేలు రకమైన వస్తువులు, అంటే ఇక్కడ మేలు రకమైన వస్తువులు అంటే వెబ్లెన్ గూడ్స్ యొక్క డిమాండ్ పరిమాణం పెరుగుతూ ఉన్నది. అంటే వెబ్లెన్ గూడ్స్ అంటే ప్రెస్టీజియస్ ఆర్ వెబ్లెన్ గూడ్స్ ఇవి మేలు రకమైన వస్తువులు. మేలు రకమైన వస్తువుల డిమాండ్ ఎప్పుడు వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా నాసిరకమైన వస్తువుల విషయంలో డిమాండ్ వినియోగదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. అంటే ఇక్కడ నాసిరకమైన వస్తువులు అంటే గివెన్ గూడ్స్ విషయంలో వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ అతను వినియోగించే వస్తువుల పరిమాణము తగ్గుతూ ఉంటుంది. నాసిరకమైన వస్తువులు మనం గివెన్ గూడ్స్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ డిమాండ్ ఫర్ నార్మల్ గూడ్స్ ఆర్ సుపీరియర్ గూడ్స్. అంటే ఇన్కమ్ డిమాండ్ ఫర్ మేలు రకమైన వస్తువుల విషయంలో మేలు రకమైన వస్తువుల డిమాండ్. ఈ మేలు రకమైన వస్తువుల డిమాండ్ ఏంటంటే వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ మేలు రకమైన వస్తువులు కొనుగోలు పరిమాణం
పెరుగుతుంది. అంటే వినియోగదారుని ఆదాయంకు ఆ వస్తువు యొక్క డిమాండ్ ధనాత్మక సంబంధాన్ని కలిగి ఉంటుంది. నాసిరకమైన వస్తువుల విషయంలో వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ అతను వినియోగించే నాసిరకం వస్తువులను వినియోగించే పరిమాణము తగ్గిపోతూ ఉంటుంది. సో వినియోగదారుని ఆదాయంకు నాసిరకమైన వస్తువుల డిమాండ్కు విలోమాను సంబంధం ఉంటుంది. వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ అతను వినియోగించే వస్తువుల పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది. అంటే వినియోగదారుని ఆదాయ డిమాండ్ రేఖ వినియోగదారుని నాసిరకమైన వస్తువుల విషయంలో ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. జాత్యంతర డిమాండ్ అంటే ఆ వస్తువు ధరకు డిమాండ్కు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో మార్పు వల్ల ప్రత్యామ్నాయ పూర్వక వస్తువుల ధరలకు మధ్య ఉన్న సంబంధాన్ని జాత్యంతర డిమాండ్ తెలియజేస్తుంది. జాత్యంతర డిమాండ్ అంటే ఆ వస్తువు డిమాండ్ పరిమాణమునకు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి జాత్యంతర డిమాండ్ అంటే మిగతా పరిస్థితులను స్థిరంగా ఉంచి ప్రత్యామ్నాయ పూర్వక వస్తువుల ధరలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పును మనకు జాత్యంతర డిమాండ్ తెలియజేస్తుంది. సో జాత్యంతర డిమాండ్లో మనకు రెండు రకాల వస్తువులు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పూరక వస్తువులు. ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒక కోరికను తీర్చడానికి 2-3 వస్తువులతో ఈ వస్తువు లేకుండా వేరే వస్తువుతో ఆ కోరికను తీర్చుకోవచ్చు. అంటే ఈ వస్తువులను మనం ఏమంటాము? సమీప ప్రత్యామ్నాయ వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్ టీ, కాఫీ. సో టీ లేకపోయినట్లయితే కాఫీ తాగి మనం ఆ కోరికను తృప్తిపరచుకోవడం జరుగుతుంది. ఇటువంటి వస్తువుల్ని పేస్ట్లో కోల్గేట్ లేకపోతే క్లోజప్తో బ్రష్ చేసుకొని క్లోజప్ పేస్ట్తో బ్రష్ చేసుకొని మనం ఆ కోరికను తీర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెప్సీ లేనట్టయితే కోకోకోలా తాగి ఆ కోరికను మనం తీర్చుకోవడం జరుగుతుంది. సో ఈ కాఫీ ప్రైస్ షెడ్యూల్ ఫర్ సబ్స్టిట్యూట్స్ అంటే పూరక వస్తువుల విషయంలో డిమాండ్ పట్టిక. పూరక వస్తువు యొక్క కాఫీ ప్రైస్ డిమాండ్, టీ ప్రైస్ డిమాండ్. కాఫీ ప్రైస్ 10 రూపాయల నుంచి 9 రూపాయలు తగ్గించినప్పుడు టీ డిమాండ్ 500 నుంచి 400కు తగ్గింది. అంటే ప్రత్యామ్నాయ వస్తువు యొక్క ధరలో మార్పు వలన ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము తగ్గింది. అదేవిధంగా కాఫీ ప్రైస్ 9 రూపాయలకు నుంచి 10 రూపాయలకు పెంచినప్పుడు టీ డిమాండ్ 500గా ఉన్నది. అంటే పూరక వస్తువుల ధరలో మార్పు వల్ల ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలా ఉందంటే ధనాత్మకంగా ఉన్నది. కాఫీ ధరను తగ్గించినట్లయితే టీ డిమాండ్ పరిమాణము తగ్గుతుంది. అదేవిధంగా కాఫీ ధరను పెంచినట్లయితే టీ డిమాండ్ పెరుగుతుంది. టీ ధరను మనం తగ్గించినట్లయితే కాఫీ డిమాండ్ తగ్గుతుంది. కాఫీ ప్రైస్ను పెంచినట్లయితే టీ డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. సో ధరకు డిమాండ్కు అనులోమాను సంబంధం ఉన్నది. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో అనులోమాను సంబంధంను కలిగి ఉన్నది. అదేవిధంగా కాంప్లిమెంటరీ గూడ్స్ పూరక వస్తువుల విషయంలో పూరక వస్తువులు అంటే ఒకే కోరికను తీర్చుకోవడానికి అనేక రకాల వస్తువులు కావాలి. సపోజ్ కార్ను నడపాలంటే ఫ్యూయల్ కావాలి, షూస్ వేసుకోవాలంటే సాక్స్ ఉండాలి, బ్రెడ్ తినాలంటే బటర్ కావాలి. అంటే ఒక కోరిక తీర్చుకోవడానికి 2 వస్తువులు ఇక్కడ కారు నడపాలనే కోరిక ఉండాలంటే కారు, ఫ్యూయల్ ఉండాలి. షూస్ను వేసుకోవాలంటే షూ ఉండాలి, సాక్స్ ఉండాలి. బ్రెడ్ ఆకలి కోరికను తీర్చుకోవాలంటే బ్రెడ్ అండ్ బటర్ ఉండాలి. అంటే ఈ 2 వస్తువులను కలిసినప్పుడు మాత్రమే ఆ కోరికను మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది. సో పూరక వస్తువుల డిమాండ్ పట్టికను మనం పరిశీలించినట్లయితే 5 లక్షల కారు ఉన్నప్పుడు 5 లక్షల ధర ఉన్నప్పుడు కార్ డిమాండ్ 1000. అదేవిధంగా 5 లక్షలు
ధర ఉన్నప్పుడు కార్ డిమాండ్ పరిమాణము 2000గా పెరిగింది. ఫ్యూయల్ ప్రైస్ 75 రూపాయలు ఉన్నప్పుడు 500 లీటర్ల డిమాండ్ పరిమాణం ఉన్నది. అదేవిధంగా 75 నుంచి 50కి తగ్గించినప్పుడు 1000 లీటర్ల డిమాండ్ పరిమాణం ఉన్నది. కానీ ఫ్యూయల్ ధర తగ్గినప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం పెరిగింది. 75 రూపాయల నుంచి 50 రూపాయలకు తగ్గించినప్పుడు కార్ల డిమాండ్ పరిమాణం 2000గా పెరిగింది. అదేవిధంగా ఫ్యూయల్ ధర 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచినప్పుడు కార్ల డిమాండ్ పరిమాణము తగ్గింది. అంటే పూరక వస్తువుల విషయంలో డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఎందుకంటే పూరక వస్తువుల ధరలు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో మార్పు వస్తుంది. ఆ డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పు విలోమాను సంబంధంను కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ.